దిస్ ఈస్ డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్, అమరావతి ఐ హాస్పిటల్, విజయవాడ. సో జనరల్గా అందరూ మన ఐ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు ఐ అంటే జనరల్గా గ్లాసెస్ అనుకుంటారు, లేకపోతే శుక్లం ఆపరేషన్ ఇంతవరకే అనుకుంటారు. బట్ దేర్ ఆర్ సెవరల్ అదర్ కండిషన్స్ లైక్ విచ్ కెన్ బి డయాగ్నోస్డ్ లుకింగ్ ఎట్ యువర్ ఐ. అంటే మన కంటిని ఒకసారి చూసి వేరే రకరకాల కండిషన్స్ కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అవి ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా డిటెక్ట్ చేయొచ్చు కంటి ఎగ్జామినేషన్ తర్వాత. హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్ లెవెల్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా డిటెక్ట్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినా ఐలో డిటెక్ట్ చేయొచ్చు. థైరాయిడ్ ని డిటెక్ట్ చేయొచ్చు. పీసీఓడి అండ్ అదర్ హార్మోనల్ కండిషన్స్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా కొన్ని ఇమ్యూనలాజికల్ కండిషన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా ఐ ఎగ్జామినేషన్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. సో అందరూ కూడా ఎవ్రీ 6 months to 1 year, సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్, ఎవ్రీ 6 months to 1 year డెఫినెట్గా ఐ ఎగ్జామినేషన్ చేయించుకుని ఈ కండిషన్స్ అన్నిటినీ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ.